అల్లువారి అబ్బాయిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు బన్నీ. తొలి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో చేసే అవకాశం కొట్టేశాడు. అంతేకాదు రాఘవేంద్రరావు 100వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ తెలుగు వాడైనా కేరళలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలతో పాటు అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్లు సాధిస్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా పాత్ర చేస్తున్నారు. అటు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమాకు గాను 50 కోట్లకు పైన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరియర్ లో స్టార్టింగ్ లో గంగోత్రి సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం 100 రూపాయలు మాత్రమే. ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా చేయకముందు చిరంజీవి ఇంట్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి రాఘవేంద్రరావు వచ్చాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు అదే పార్టీలో ఉన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు 100 రూపాయలు ఇచ్చాడట. సో బన్నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ 100 రూపాయలు అని తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికీ ఆ 100 రూపాయలను తన తల్లిగారి దగ్గర దాచినట్లు అల్లు అర్జున్ చెప్పాడు. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ప్రతి సినిమా విషయంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా మంది టాప్ డైరెక్టర్లు సైతం బహిరంగంగానే చెప్పారు. డాన్స్ పరంగా లేదా ఫైట్స్ పరంగా సరికొత్తగా బన్నీ స్టంట్లు చేయడం విశేషం. ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాడు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JB TV Telugu.